హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్బి ఇన్సైట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెజర్డ్ ఇన్ జౌల్స్? జౌల్స్లో దేనిని మెజర్ చేస్తారని అడిగాడు. జౌల్స్లో మనం వర్క్ని మెజర్ చేస్తాం, అలానే వర్క్ని మరియు ఎనర్జీని కూడా మెజర్ చేస్తాం. వర్క్ అండ్ ఎనర్జీ విల్ బి మెజర్డ్ ఇన్ జౌల్స్. ఇక్కడ వర్క్ అంటే ఎలా తీసుకుంటాం మనం? వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మీన్స్ ఇట్ విల్ బి ఎస్. వర్క్ ఈక్వల్ టు ఎఫ్ఎస్. ఫోర్స్ని దేనిలో కొలుస్తాం? న్యూటన్స్లో కొలుస్తాం. న్యూటన్. ఫోర్స్ని మనం న్యూటన్స్లో కొలుస్తాం. అలాగే డిస్ప్లేస్మెంట్ దేనిలో కొలుస్తాం? మీటర్స్లో కొలుస్తాం. సో వర్క్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్. సో న్యూటన్ మీటర్ని కూడా మనం జౌల్ కింద చెప్పొచ్చు. న్యూటన్ మీటర్. సో ఇక్కడ జౌల్ని వర్క్ని జౌల్లో కొలుస్తాం, ఎనర్జీలో కొలుస్తాం. సో ఎనర్జీ విల్ బి ద ఆన్సర్. సో వర్క్ గురించి మాట్లాడితే వర్క్ని న్యూటన్ మీటర్ కూడా కొలవచ్చు. అలానే వర్క్కి ఇంకో యూనిట్ జౌల్. వర్క్కి ఇంకో యూనిట్ ఏంటి? జౌల్. నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దీనికి యూనిట్స్ ఎలా రాసుకోవచ్చు? డిస్టెన్స్ మీటర్లో కొలుస్తాం, టైం సెకండ్స్లో కొలుస్తాం. సో మీటర్ పర్ సెకండ్ విల్ బి ద యూనిట్ ఆఫ్ వెలాసిటీ. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో వర్క్కి మన దగ్గర ఆల్రెడీ యూనిట్స్ ఉన్నాయి. జౌల్ని మనం వర్క్కి యూనిట్గా తీసుకోవచ్చు. అలానే టైంని సెకండ్, జౌల్ పర్ సెకండ్గా మనం రాయొచ్చు. అలానే జౌల్ని మళ్ళీ మనం ఎలా రాస్తాం? న్యూటన్ మీటర్ కింద రాస్తాం. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ పవర్కి న్యూటన్ మీటర్ పర్ సెకండ్గా రాయొచ్చు, అలాగే జౌల్ పర్ సెకండ్గా రాయొచ్చు. ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. మనం ఏం అడిగినా పెట్టడానికి రెడీగా ఉండాలి. కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అలానే ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ని దేనిలో మెజర్ చేస్తాం? కేజీస్లో మెజర్ చేస్తాం. అలానే యాక్సలరేషన్ దేనిలో మెజర్ చేస్తాం? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విల్ బి ద యాక్సలరేషన్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం న్యూటన్గా రాసుకుంటాం. సింపుల్గా న్యూటన్గా రాస్తాం. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని ఎలా రాస్తాం? న్యూటన్గా రాస్తాం. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. మాస్ని కేజీస్లో కలుస్తాం, యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్స్లో కలుస్తాం. సో యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. టోటల్గా ఫోర్స్కి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా రాసుకోవచ్చు, అలానే న్యూటన్గా కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఎనర్జీని జౌల్స్లో మెజర్ చేస్తాం, అలానే ఫోర్స్ని న్యూటన్స్లో మెజర్ చేస్తాం. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, అలానే పవర్ని వర్క్ బై టైం అంటే జౌల్ పర్ సెకండ్. దీన్ని మరొక విధంగా ఎలా అంటాం? న్యూటన్ మీటర్ పర్ సెకండ్గా కూడా మనం అనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1 న్యూటన్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? బేసిక్గా న్యూటన్కి దేనికి యూనిట్ అని చెప్పాం? ఇప్పుడే ఫోర్స్కి యూనిట్ అని చెప్పాం. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ మీన్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం న్యూటన్గా రాస్తున్నాం. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్, దీన్ని ఎలా రాయొచ్చు? మళ్ళీ 1 కేజీ మీటర్ ఈ సెకండ్ స్క్వేర్, మళ్ళీ న్యూమరేటర్కి వెళ్ళిపోతే S-2. కేజీ మీటర్ పర్ S-2 ఆప్షన్, సెకండ్ ఆప్షన్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. థర్డ్ క్వశ్చన్, 1 పికోమీటర్ ఈక్వల్ టు 10 to the power of -12 meters. 1 పికోమీటర్ ఈక్వల్ టు 10 to the power of -12 meters. ఇది డైరెక్ట్గా పెట్టచ్చు. 1 పికోమీటర్ ఈక్వల్ టు 10 to the power of -12 meters. దానికి ఇంకా రిలేటెడ్గా ఉన్నాయి తీసుకుంటే 10 to the power of -6 ఈక్వల్ టు మైక్రో అంటాం. 10 to the power of -9 ఈక్వల్ టు నానో. 10 to the power of -12 మనం ఇప్పుడే చెప్పాం పికోమీటర్స్. 10 to the power of -15 ఫెమ్టో ఆర్ ఫెర్మి. 10 to the power of -15 ఫెమ్టో ఆర్ ఫెర్మిగా మనం చెప్తాం. ఇది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లెంత్. పొడవుకు అతి చిన్న ప్రమాణం ఫెమ్టో లేదా ఫెర్మి. అలానే 10 to the power of -18ని అట్టో.
10⁻18 అట్టో. ఇంకా ఉంటాయి 10⁻21 10⁻21 మనం ఎలా పిలవచ్చు? 10⁻21 జెప్టోగా పిలవచ్చు, జెప్టో. అలానే 10⁻24 యొక్టో, 10⁻24 యొక్టోగా పిలవచ్చు. సో మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. సో 10⁻6 మైక్రో, 10⁻9 నానో, 10⁻12 పికో, 10⁻15 ఫెమ్టో ఆర్ ఫెర్మి, 10⁻18 అట్టో, 10⁻21 జెప్టో, 10⁻24 యొక్టో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ పికోమీటర్ 10⁻12. ఫోర్త్ క్వశ్చన్, ఏ లై డిటెక్టర్ అపర్చర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్. లై డిటెక్టర్ మనం మరో విధంగా ఎలా పిలుస్తాం? పాలిగ్రాఫ్గా పిలుస్తాం. పాలిగ్రాఫ్ని మనం లై డిటెక్టర్గా పిలుస్తాం. రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే సెసిమోగ్రాఫ్ ఎందుకు ఉపయోగిస్తాం సార్? సెసిమోగ్రాఫ్ని ఎర్త్క్వేక్ వేవ్స్ని రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎర్త్క్వేక్ వేవ్స్ని రికార్డ్ చేయడానికి ఎర్త్క్వేక్ వేవ్స్, భూకంపాల తరంగాలను రికార్డ్ చేయడానికి సెసిమోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. అలాగే స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ని సెసిమాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ సెసిమాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ బారోగ్రాఫ్ ఎందుకు ఉపయోగిస్తాం సార్? బారోగ్రాఫ్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని రికార్డ్ చేస్తుంది. అట్మాస్ఫిరిక్ని మెజర్ చేస్తుంది బారోగ్రాఫ్. సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని రికార్డ్ చేసేది బారోగ్రాఫ్, మెజర్ చేసేది బారోమీటర్, రికార్డ్ చేసేది బారోగ్రాఫ్. అదేవిధంగా పొలారిమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. యాంగిల్ ఆఫ్ రొటేషన్ తెలియజేస్తుంది. పొలారిమీటర్ అంటే దేని తెలియజేస్తుంది? యాంగిల్ ఆఫ్ రొటేషన్ని మెజర్ చేస్తుంది. సో ఇక్కడ లై డిటెక్టర్ని మరో విధంగా ఏమంటాం? పాలిగ్రాఫ్గా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్. Which of the following devices used to measure relatively high temperatures such as those occurring furnaces? హై టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడిగాడు. సింపుల్గా హై టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పైరోమీటర్. ఏంటి? పైరోమీటర్. సో పైరోమీటర్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్. నెక్స్ట్ ఓడోమీటర్ ఎక్కడ యూజ్ చేస్తాం? వెహికల్ యొక్క డిస్టెన్స్ మెజర్ చేసేది ఓడోమీటర్. వెహికల్ యొక్క డిస్టెన్స్ మెజర్ చేసేది ఓడోమీటర్. ఏంటి సార్? ఓడోమీటర్. అలానే అమ్మీటర్, ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేస్తుంది అమ్మీటర్. ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసేది అమ్మీటర్. సో ఇక్కడ హై టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పైరోమీటర్ అంటాం. ఓడోమీటర్ అంటే వెహికల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. అమ్మీటర్ అంటే వెహికల్ ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసేది అమ్మీటర్. సిక్స్త్ క్వశ్చన్, ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ దేనిలో మెజర్ చేస్తాం? బారోమీటర్లో మెజర్ చేస్తాం. దీన్ని రికార్డ్ చేసేది ఏంటి? బారోగ్రాఫ్. అలాగే హైగ్రోమీటర్ దేనికి మెజర్ చేస్తాం? హ్యూమిడిటీ. అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ ఉపయోగిస్తాం. హైడ్రోమీటర్ దేనికి ఉపయోగిస్తాం? హైడ్రోమీటర్ లిక్విడ్ యొక్క డెన్సిటీ మెజర్ చేయడానికి. లిక్విడ్ డెన్సిటీని మెజర్ చేయడానికి హైడ్రోమీటర్ని యూజ్ చేస్తాం. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఇదే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక వీడియో మా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. అలానే స్పిగ్మో మానోమీటర్ దేనికి ఉపయోగిస్తాం? బ్లడ్ ప్రెజర్ని మెజర్ చేయడానికి స్పిగ్మో మానోమీటర్ ఉపయోగిస్తాం. ఎనిమోమీటర్ దేనికి ఉపయోగిస్తాం? విండ్ స్పీడ్ని మెజర్ చేస్తాం. ఎనిమోమీటర్ దేనికి యూజ్ చేస్తాం? విండ్ స్పీడ్ని మెజర్ చేయడానికి ఎనిమోమీటర్ యూజ్ చేస్తాం. స్పిగ్మో మానోమీటర్
సిగ్మోమానోమీటర్ బ్లడ్ ప్రెజర్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే హైడ్రోమీటర్ లిక్విడ్ డెన్సిటీని మెజర్ చేయడానికి హైడ్రోమీటర్ యూజ్ చేస్తాం. సో ఆల్ దీస్ ఆర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. Odometer is used to measuring distance. Odometer is used to measure distance. And speedometer వెహికల్ యొక్క డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఓడోమీటర్ యూజ్ చేస్తాం. వెహికల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఓడోమీటర్ యూజ్ చేస్తాం. అలానే వెహికల్ స్పీడ్ని మెజర్ చేయడానికి స్పీడోమీటర్ యూజ్ చేస్తాం. స్పీడోమీటర్ని యూజ్ చేస్తాం. Tachometer is the instrument used to measure RPM. Tachometer is the instrument used to measure RPM. RPM means rotation per minute. Rotation per minute అంటే ఒక నిమిషంలో ఎన్ని రొటేషన్స్ చేసింది అనేది తెలియజేస్తుంది ఈ టాకోమీటర్. ఏదైనా ఒక వస్తువు ఒక సెర్టెన్ టైంలో ఎన్ని రొటేషన్స్ చేస్తుంది అనేది తెలియజేసేదే ఈ టాకోమీటర్. Tachometer is the instrument used for measuring the rotation or revolution speed of objects. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం ఈ టాకోమీటర్ని? ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తాం. అలానే ఎయిర్ప్లేన్స్లో యూజ్ చేస్తాం. ఎయిర్ప్లేన్స్లో యూజ్ చేస్తాం. మెరైన్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. సో టాకోమీటర్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ RPM, రొటేషన్ పర్ మినిట్. Which of the following is a scalar quantity? Scalar quantity ఒక ఎగ్జాంపుల్ అడిగాడు. చూడండి ఇక్కడ ముందు స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలి మనకి. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. అలానే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి బట్ నో డైరెక్షన్. ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. అటువంటి వాటికి ఎగ్జాంపుల్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్, మాస్, వాల్యూమ్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, ప్రెజర్, ఎలక్ట్రిసిటీ is the scalar quantity. Electric field is the vector quantity. గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ, చార్జ్, టెంపరేచర్, కండక్టెన్స్, రెసిస్టెన్స్. So all these are examples of scalar quantity. Scalar quantity means a physical quantity which has only magnitude but no direction is called scalar quantity. And speed, time, distance, mass, volume, density, work, power, energy, pressure, electricity, charge, temperature, conductance, resistance, all these are examples of scalar quantity. సో దీనిలో ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏమున్నాయి ఇక్కడ. వర్క్, పవర్, ఎనర్జీ, ప్రెజర్ అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రెజర్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following has the both direction and magnitude? డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటాం. డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే దాన్ని ఏమంటాం? వెక్టార్ క్వాంటిటీ అంటాం. Both direction and magnitude is called a physical quantity has both magnitude and direction is called vector quantity. సో మనం వెక్టార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే ఇక్కడ దీనికి ఏముంటుందనేది తెలిసిపోతుంది. ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్
both magnitude and direction is called vector quantity. దీనికి ఎగ్జాంపుల్స్ యాక్సలరేషన్, స్పీడ్, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, టార్క్, momentum, force, torque, momentum, పొజిషన్ కూడా వెక్టార్ క్వాంటిటీ, పొజిషన్, magnetic field, all these are examples of vector quantity. ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే వాడు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసినా మనం కనీసం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి అనుకున్న ఆప్షన్ మొమెంటం. సో ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉండే క్వాంటిటీ ఏంటి ఇక్కడ మొమెంటం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెక్టార్ క్వాంటిటీ ఇప్పుడే మనం ఎగ్జాంపుల్స్ చూసాం. వెక్టార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ ఏం చూసాం? వెక్టార్ క్వాంటిటీకి చూడండి ఒకసారి. వెక్టార్ క్వాంటిటీ యాక్సలరేషన్, స్పీడ్, డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, టార్క్, మొమెంటం, పొజిషన్, మ్యాగ్నిట్యూడ్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ. సో దీన్ని బేస్ చేసుకొని 11th క్వశ్చన్ టిక్ చేయండి. లెంత్, మాస్, టైం అనేవి స్కేలార్ క్వాంటిటీస్. లెంత్, మాస్, టైమ్, వాల్యూమ్, డెన్సిటీ ఇవన్నీ స్కేలార్ క్వాంటిటీస్. హియర్ ఫోర్స్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. F = ME అని చెప్పుకున్నాం. అలానే దీనికి యూనిట్స్ న్యూటన్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి kg m/s² కూడా చెప్పవచ్చు. సో ఫోర్స్ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఉండకూడదు, మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉండాలి. అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తాం? స్కేలార్ క్వాంటిటీ అని పిలుస్తాం. అటువంటి వాటిని ఏమని పిలుస్తాం? స్కేలార్ క్వాంటిటీ. సో ఇప్పుడు మనం దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి? స్కేలార్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ తెలియాలి మనకి. సో మనం ఆల్రెడీ స్కేలార్ క్వాంటిటీస్ గురించి డిస్కస్ చేసాం. సో మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉండి డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. అటువంటి స్కేలార్ క్వాంటిటీ ఎగ్జాంపుల్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా స్పీడ్, టైమ్, డిస్టెన్స్, మాస్, వాల్యూమ్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, ప్రెజర్ ఇవన్నీ స్కేలార్ క్వాంటిటీస్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయాలంటే చూడండి ఒకసారి. వర్క్ విల్ బి ద స్కేలార్ క్వాంటిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉండి డైరెక్షన్ లేకపోతే దాన్ని మనం ఏ క్వాంటిటీ అంటాం? స్కేలార్ క్వాంటిటీ అంటాం. స్కేలార్ క్వాంటిటీ అంటాం. సో ఆల్రెడీ మనం స్కేలార్ క్వాంటిటీ కూడా డిస్కస్ చేసాం. సో ఇక్కడ మూమెంటం అనేది వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది కూడా వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ మనకున్న రిలవెంట్ ఆప్షన్ ఏంటి? వర్క్, పవర్, ఎనర్జీ, లెంత్, మాస్, టైము, డెన్సిటీ, మాస్, వాల్యూమ్ ఇవన్నీ స్కేలార్ క్వాంటిటీ. సో వీ హ్యావ్ ద కరెక్ట్ ఆప్షన్ వర్క్. రైల్వే మరియు ఇతర ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సార్ ఇవి. మరిన్ని అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.